నల్గొండ జిల్లా కొండమల్లపల్లి నాగార్జున గ్రామర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని విద్యార్థులు అతి దారుణంగా 27 కత్తిపోట్లు పొడిచి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చంపిన నేపథ్యంలో కూడా మొత్తం ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు బంద్ చేసి ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించిన పరిస్థితి, రూపారెడ్డి మేడంకి కన్నీటి వీడుకోలు తెలుపుతున్న పరిస్థితి, మొత్తం కూడా ఉపాధ్యాయులు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు బోధించాలంటే కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఎట్లాంటిది తీసుకోవాలని తెలుసుకుందాం సార్. ముఖ్యంగా కూడా రూపారెడ్డిని దారుణ హత్య గురైన పరిస్థితి కనుక విద్యార్థులే హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. తోటి ఉపాధ్యాయులు ఈరోజు మళ్ళీ విద్యార్థులకు చదువు చెప్పాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది సార్. ఏం చెప్పబోతున్నారు సార్ మొత్తం ప్రభుత్వాన్ని? ఇది మీరు అన్నట్టు అసలు టీచర్లందరూ కూడా భయానకమైన పరిస్థితి కలిగింది. ఎందుకు కలిగిందంటే ఆ పిల్లలు రోజు చూస్తున్న పిల్లలు ఈమెను పొడిచి చంపిరంటే 1వ తరగతి నుంచి చదువు చెప్తుంది ఆ మేడం. 1వ తరగతి నుంచి ఆ పిల్లలు ఎంత క్రూయల్గా మారిండ్రు. వాళ్ళ వయసు 17 కాదు 18 ఏళ్ళు ఉంటాయి. డిఎన్ఏ టెస్ట్ చేయండి. వాళ్ళు గాంజాకు అలవాటు పడ్డారు. 9th క్లాస్లోనే గోవా పోయి వచ్చిర్రు. వాళ్ళ అమ్మ నాయన ఏమాత్రం కూడా ఆ పిల్లల గురించి ఎన్నడూ పట్టించుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు అన్నిటికీ అలవాటయ్యారు. అరే బాబు, గంజాయి తాగొద్దురా, సిగరెట్ తాగొద్దురా, మందు తాగొద్దురా అని పాపం రూపారెడ్డి గారు చెప్పిన పాపానికి కక్ష పెంచుకొని చంపేసారు. మరి ఇది ఇలాగే జరిగితే ప్రతి స్కూల్లో పనిచేసే ప్రైవేట్ టీచర్స్ ఇప్పుడు భయపడుతున్నారు. దీన్ని ప్రభుత్వాలు చట్టాలను కల్పించాలి, పిల్లలను కంట్రోల్ చేయమనాలి, మా కొరల్ పనిష్మెంట్కి అనుమతి ఇవ్వాలి, పోలీస్ రక్షణ అప్పుడు అవసరమైతే వెంటనే మాకు ఏర్పాటు చేయాలి. ఇవేమీ లేవు. చట్టం ఒక్కటే చెప్తుంది, పిల్లల్ని ఏమనకండి, చదవనియండి. తల్లిదండ్రులు ఒకటే అంటారు, ఒక్కడే కొడుకు, వాడేమైనా చేసుకుంటాడో ఏమో జరేమనకయ్యా. మరి పిల్లలు టీచర్లు అనొద్దు, తల్లిదండ్రులు అనొద్దు, ఎవరు అనొద్దు. మరి వాడు ఏం కావాలి? ఇవాళ టీవీలు, సెల్ ఫోన్లు, సినిమాలు, బయటి అలవాట్లు వాడిని ఎక్కడికి తీసుకుపోతున్నాయి అనేది ఒక్క క్షణం పేరెంట్ కనుక నిజంగా ఆలోచిస్తే ఆ పిల్లగాడు రాత్రి 2 గంటలకు ఇంటికి వస్తున్నాడు, ఎందుకు వచ్చినావురా అని అడుగుతాడా? అడగాడు. వాడు తాగుతాడు, తింటాడు, ఇంటికి వచ్చి పంటాడు, అబద్ధాలు చెప్తాడు. మరి ఈ వ్యవస్థ ఇట్నే కొనసాగితే సమాజం మంచి సమాజం కావాలి అని కోరుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సమాజం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిల్లలను సంస్కరించే బాధ్యత ఉపాధ్యాయులకి ఇవ్వండి. వాళ్ళు పొరపాటులో దెబ్బ కొట్టినా కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చూడండి. అప్పుడు చూడండి మంచి తరం బయటకు వస్తుంది, ఒక అద్భుతమైన జాతి బయటకు వస్తుంది. దీన్ని మర్చిపోయారు. వెనకటికి రాజు కొడుకైనా బుగ్గలు విండి చదువు వస్తుందా అని సామెత ఉండే. మరి రాజు కొడుకును కూడా బుగ్గలు విండి చదువు చెప్పమన్నారే. ఇవాళ నువ్వు కొట్టొద్దని ఎందుకు అంటున్నావు? ఇది ఫిన్లాండ్లో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది. ఎందుకంటే అక్కడ కల్చర్ వేరు, సొసైటీ వేరు, పాపులేషన్ వేరు, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, ఎన్విరాన్మెంట్ వేరు. దాన్ని తీసుకొచ్చి ఇండియాలో పెడతా అంటే ఇండియాలో మురికివాడలే ఎక్కువ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 140 కోట్ల జనాభా ఉంది. దాన్ని ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? రోడ్లు బాగాలేని చోట ఇంపాలా కారు నడిపినట్టే ఉంది. ఇవాళ ఉదాహరణ చెప్తా, ఏమనుకోకండి. పాపం ఒక ఐపీఎస్ ఆఫీసర్ అప్పుడు తమిళనాడులో స్మగ్లర్ వీరప్పన్నను నేను మారుస్తాను ఒక్కడు పోయిండు, ఆయన తలకాయ నరికిండు వీరప్పన్. ఎవరు నష్టపోయారు? వీరప్పన కుటుంబమా? ఇవాళ టీచర్ పరిస్థితి కూడా అదే, రూపారెడ్డి గారి పరిస్థితి అదే అయింది. ఆ పిల్లలు మారుస్తా అనుకుంది, తను బలైంది. అలాంటి వ్యవస్థ ఇవాళ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మాకు చట్టపరంగా కొన్ని ఆయుధాలు ఇచ్చినట్లయితే, ఆయుధం అంటే చట్టపరంగా వెసులుబాటు ఏర్పాటు చేసినట్లయితే ఈ పిల్లలను మార్చి గంజాయి అలవాటు లేని పిల్లలను చక్కటి జాతి నిర్మాణాన్ని మేము తయారు చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా కూడా మీరు చిన్నతనంలో మీ విద్యను అభ్యసిస్తున్నప్పుడు అప్పుడు చట్టాలు ఎట్లా ఉండే, భయం ఎట్లా ఉండే, ఒక టీచర్ అంటే భక్తి ఎట్లా ఉండేది, ఇప్పటికీ అప్పటికి ఎందుకు సార్ ఇంత తేడా వస్తున్నారు సార్? ముఖ్యంగా మా చిన్నదనాన మా నాయనలే కొట్టేది. ఫస్ట్ మా నాయనే గురువు. బయటికి వెళ్ళి వస్తే ఇంతసేపు ఎక్కడ పోయినామని పళ్ళ కొట్టేది. ఇవాళ ఎవరైనా కొడుతుర్రా, పోరగాడు ఏడా తిరిగిండని ఏతంటే అడుగుతుండా? నెంబర్ 1. నెంబర్ 2, స్కూల్కి 1 నిమిషం లేటుగా పోతే పీటీ సార్ ఉండేది, పళ్ళ కొట్టేది. ఇవాళ పీటీలు కొట్టగలుగుతారా పిల్లలను?
ఆ పిల్లలతోటి కాగితాలు ఏరిచ్చేది, మట్టి ఏరిచ్చేది, శుభ్రంగా గ్రౌండ్ ఉండాలి, ఈ గ్రౌండ్ మీరు ఆడుకునేది అని చెప్పేది. ఇవాళ పిల్లలతోటి కాగితాలు కాదు కదా, ఈయన మంచినీళ్ళు లేరా బిడ్డ అన్నా కూడా నా పిల్లలు కాని తోడు మంచినీళ్ళు తెప్పించుకున్నావు అని పేరెంట్ అంటుండు. వ్యవస్థ మొత్తం కూడా కుళ్ళి దరిద్రంగా తయారైంది. పిల్లలకి ఏది నేర్పాలి అనేటువంటి విషయాలు మర్చిపోయారు. తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్ వాళ్ళు కూడా ఈ చంకళ్ళ చేతులు పెట్టి ఇట్లా పిండేది. ఇప్పుడు వినగలుగుతారా? చిన్న ఎర్ర మార్క్ వస్తే వాళ్ళు కటాలను 20 మంది వచ్చి ఆ టీచర్ని విలువ మేము కొడతాం, ఆ టీచర్ని విలువ మేము కొడతాం. ఏం దౌర్భాగ్యం అండి! చదువు చెప్తున్నామా? పిల్లలకు అది జూలో జంతువులను కాపాడినట్టు కాపాడుతున్నామా? అదంతా కూడా పాత తరానికి కొత్త తరానికి చాలా తేడాలు వచ్చినాయి. అందుకే వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనమైంది. ముఖ్యంగా కూడా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రూపారెడ్డిని దారుణ హత్య చేయడం మాత్రమే దుర్మార్గం అని కూడా వారు చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రత్యేకంగా కూడా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి ఇప్పుడున్న ఎవరైతే ఉపాధ్యాయులు కూడా మళ్ళీ విద్యార్థులకు చదువు చెప్పాలని కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొన్ని చట్టాలను మార్పు చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న